రాజ్యాంగంలో 37వ అధికరణం నుంచి తొలగించి 307లో చేర్చినారు. ఇక్కడ రెండింటికి తేడా ఏంటిది? అక్కడ రాజ్యాంగంలోనే ఉంది, తీసి మంది రాజ్యాంగంలోనే చేర్చినారు కదా. ఈ ప్రాథమిక హక్కులకు చట్టబద్ధమైన హక్కుకు ఉండే తేడా రాజ్యాంగంలోనే ఉంది. రాజ్యాంగం ఉంది ఇక్కడ కూడా. ఆస్తి హక్కు గురించి కోర్టుకు వెళ్ళే అవకాశం లేదంట. నేను చెప్పిన ప్రకారం ఆస్తి హక్కు గురించి కోర్టుకు వెళ్ళే అవకాశం లేదంటారా? లేదా? మరి కోర్టుకు వెళ్ళినప్పుడు ఆస్తి హక్కుల గురించి కోర్టుకు వెళ్తాను, ప్రాథమిక హక్కుల గురించి కోర్టుకు వెళ్తాము. రెండింటికి కోర్టుకు వెళ్ళటమా? కంపల్సరీ ఉంటాయి. ఆస్తి హక్కు ఉండదు, తీసేస్తారా? ఆస్తి హక్కు తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి ఆస్తినైనా తీసేసుకుంటారా? వ్యక్తి జారీ చేసే అధికారం లేదు అంతేనా? ఓకే, ఇంకా ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ అంటే వ్యక్తి జారీ చేయడం అంటే రాజ్యాంగ పరిరక్షణ, అదొకటేనా? అంటే ఎవరి యొక్క ఆస్తినైనా మనం తీసుకున్నప్పుడు చట్టపరమైన సంరక్షణ ఉండదంటుంది. లక్షణంగా ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఎవరి ఆస్తినైనా టాటా జిల్లాల ఆస్తులను మనం అంతా కలిసి వెళ్ళి ఆక్రమించుకుంటే వాళ్ళు కోర్టు పోయే అవకాశం లేదు, కోర్టులు కూడా వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పింది, అంతే కదా? ఏంటమ్మా? ప్రభుత్వాలు శాసనాలు చేసి తీసుకుంటారు. ప్రాథమిక హక్కులకు జారీ చేసే అవకాశం లేదా? అంటే ఆస్తికి సంబంధించిన విషయాలు ఉండదంటారా? చెప్పేది క్లారిటీ లేదు, కానీ కొంతవరకు లేదు. విషయం ఏంటంటే చట్టబద్ధమైన హక్కుకు ప్రాథమిక హక్కుకు ఉండే తేడా ఏంటంటే, చట్టబద్ధమైన హక్కు అంటే చట్టం ఎవరు చేస్తారు? పార్లమెంట్. పార్లమెంట్ అంటే ప్రభుత్వం. ప్రభుత్వం చేసేటటువంటి చట్టాలకు లోబడి మాత్రమే ఆస్తి హక్కు లభిస్తుంది. అది ఇక్కడ చట్టాలు చేసే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రభుత్వం చేస్తుంది. అంటే ఆ హక్కు పైన ప్రభుత్వాలు చట్టం చేస్తాయి, ఆ చట్టాలకు లోబడి మాత్రమే మనం వాటిని పొందేటటువంటి హక్కు ఉన్నది. అంటే వాటి పైన నియంత్రణ చేసే పైన అధికారం ఎవరి చేతుల్లో ఉంది? ప్రభుత్వాల దగ్గర. ప్రాథమిక హక్కులు అలా కాదు. ప్రాథమిక హక్కుల యొక్క సంరక్షణ బాధ్యత ఎవరిది? న్యాయస్థానాలది. న్యాయస్థానాలు సంరక్షణ కల్పించేటప్పుడు అవసరమైతే ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఆ పని చేపించేటటువంటి అధికారం ఈ యొక్క న్యాయస్థానాలకు ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక హక్కులకు సంరక్షణ, ప్రాథమిక హక్కుల హామీ రాజ్యాంగం ఇస్తుంది. ప్రభుత్వాలు, చట్టాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండదు. ప్రాథమిక హక్కులను శాశ్వత ప్రాతిపదిక పైన రాజ్యాంగం మీకు హామీ ఇచ్చింది. వాటికి రక్షణ కూడా న్యాయస్థానాలు కల్పిస్తాయి. ఎవరైనా ఆటంకం కల్పిస్తే వారికి ఆదేశాలు జారీ చేస్తాయి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఆస్తి హక్కు రక్షణ కోసం కూడా న్యాయస్థానం చర్యలు తీసుకుంటాయి, తీసుకోవాలి కాదు. కానీ ప్రభుత్వం చేసిన చట్ట పరిధికి లోబడి మాత్రమే చేస్తాయి. ఇప్పుడు నువ్వు పన్నులు విధించాలనుకోండి, ఉదాహరణకి
ఆదాయం పన్ను, ఆస్తి పన్ను, సంపద పన్ను, గిఫ్ట్ ట్యాక్స్ ఇవన్నీ విధించారనుకోండి. అంటే దీన్ని ఎవరు నియంత్రణ చేస్తున్నారు? ఎవరు నియంత్రణ చేస్తున్నారు? ప్రభుత్వం. దేని ద్వారా? చట్టం. ఈ చట్టం బాలేదు, ఈ చట్టాన్ని కొట్టివేయండి అని కోర్టుకు వెళ్ళడానికి అవకాశం. ఎందుకంటే అది ఏ హక్కు? అదే ఏ హక్కు అంటే చట్టబద్ధమైన హక్కు. అంటే ఆ చట్టాలని నియంత్రణ చేసి చట్టాలను రూపొందించేటటువంటి అధికారం ఎవరి చేతుల్లో ఉంటుంది? పార్లమెంట్. పార్లమెంట్ ఒకసారి చట్టం చేసిన తర్వాత ఆ చట్టానికి విరుద్ధంగా ఏమన్నా చర్యలు చేపట్టినప్పుడు ఆ హక్కును రక్షించడం కోసం కూడా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తాయి. ఏ పరిధికి లోబడి? చట్ట పరిధికి లోబడి. ప్రభుత్వం రూపొందించిన చట్ట పరిధికి లోబడి వాటి సంరక్షణ కోసం కూడా న్యాయస్థానాలు అనేక హక్కులకు రక్షణ కల్పిస్తాయి. వాటితో పాటు చట్టబద్ధమైన హక్కులకు రక్షణ కల్పిస్తుంది, ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. కాకుంటే చట్టబద్ధమైన హక్కులకు రక్షణ కల్పించేటప్పుడు చట్టపరిధికి లోబడి మాత్రమే కల్పిస్తుంది. ఆ చట్టపరిధిని ఎవరు నిర్ణయిస్తారంటే పార్లమెంటు నిర్ణయిస్తుంది. అది సమస్య. అర్థమైనా నేను చెప్పాను? అలా కాలేదా? మరి అంటే మీరు చూస్తున్నారు. అప్పుడు చెప్పండి, ఏ చట్టమైనా కూడా ప్రభుత్వం చాలా చట్టాలు కల్పించింది. ఇప్పుడు కనీస వేతన హక్కు ఉన్నది, కనీస వేతన చట్టం. కనీస వేతన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిన తర్వాత ఎంతో కొంత వేతనం నిర్ణయించింది అనుకోండి. చట్టం ఇగో ఇంత వేతనం చెల్లిస్తారు. ఆ వేతనం చెల్లిస్తున్నారా లేదా అంశంపై కోర్టు విచారణ చేస్తుంది, తీర్పులు ఇస్తుంది. కానీ చెల్లించబడే వేతనం రాజ్యాంగబద్ధమా కాదా, ఇంతకంటే ఎక్కువ చెల్లించాలి, నీ చట్టం చెల్లదని చెప్పి కోర్టులు తీర్పు చేయాలి. అదే ఖచ్చితంగా తీర్పులు ఇస్తాయి. ఆసియాడ్ కేసు ఉన్నది 1982లో 9వ ఆసియా క్రీడలు ఢిల్లీలో జరిగినప్పుడు ఆసియా క్రీడల యొక్క గ్రామాల నిర్మాణం కోసం, స్టేడియాల నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం చెల్లించకపోతే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ పౌర హక్కుల సంఘం వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులకు కనీస వేతనం తప్పనిసరిగా చెల్లించాలి, చెల్లించకపోవటం అంటే వాళ్ళని పీడించినట్టుగానే భావిస్తారని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. కానీ తీర్పు చెప్పేటప్పుడు దేనికి లోబడి తీర్పు చెప్పింది? చట్టానికి లోబడి. ఇక్కడ అలా కాదు, రాజ్యాంగం. పైగా రాజ్యాంగంలో 140 అధికరణ ప్రకారం రాజ్యాంగానికి అర్థ వివరణ చెప్పేది ఎవరు? సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగానికి అధికారికంగా అర్థ వివరణ చెప్పే అధికారం రాజ్యాంగ ప్రకారం ఒక సుప్రీంకోర్టుకే ఉంటుంది. ఈ దేశం ఇంకెవరికి ఉండదు కూడా. భారత రాజ్యాంగానికి అర్థ వివరణ చెప్పి రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించగలిగేటటువంటి అధికారం రాజ్యాంగ ప్రకారమే సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఈ అంశాన్ని రాజ్యాంగమే చెప్తుంది 147 అధికరణ ద్వారా. అంటే రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కుల గ్యారెంటీ ఇచ్చినాము, దాని సంరక్షణ కల్పించే బాధ్యత న్యాయ వ్యవస్థకు అప్పగించినాము. దానికి విరుద్ధమైన ఏమైనా పనులు చేస్తే అవి చెల్లవని చెప్పేటటువంటి అధికారం కూడా న్యాయ వ్యవస్థకు కలదు అని రాజ్యాంగంలో ఉన్నటువంటి 13వ అధికరణ, రాజ్యాంగంలో ఉన్నటువంటి 32వ అధికరణ డైరెక్ట్ గా తెలియజేస్తుంది. ఇది తేడా. చాలా మంది 31వ అధికరణ భారత ఆస్తి హక్కు, గతంలో ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలో ఉంది, 300 ఏసీ అనేది రాజ్యాంగంలో ఉంది. రెండింటికి తేడా ఏంటంటే ఇది చట్ట పరిధిలో లభిస్తుంది, అది రాజ్యాంగాన్ని అనుసరించి లభిస్తుంది. దాని రక్షణ న్యాయస్థానాలు కల్పిస్తాయి, దీని భవిష్యత్ ఏమో భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది. సో
నాకేంటి బాగా గ్యాస్ పెట్టాడా ఏంటి బానిస రాదు అంటే దగ్గర పని చేసుకుని జీతం పెట్టుకుని ఉంటారు. ఎక్సలెంట్ సినిమా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు వచ్చింది. అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి ఈ ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం ఉన్నటువంటి 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల అధికరణంలో వీటిని పొందుపరచడం జరిగింది. వాస్తవానికి ఒక సందర్భంలో ఈ అంశం పైన కూడా ప్రశ్న వస్తుంది. ఎలా? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో ప్రాథమిక హక్కులు కలవు, ఏ అధికరణంలో ప్రాథమిక హక్కులు కలవు అని చెప్పేటప్పుడు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 14 నుంచి 32 వరకు సంబంధించినటువంటి అధికరణంలోనే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. వాస్తవానికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 14. ఎక్కడ ఎండ్ అవుతుంది? 32. అదొక ఆప్షన్. 12 నుంచి 30 వరకు మరొక ఆప్షన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ. మిగతా ఏవి వచ్చినా కూడా పెద్ద సమస్య ఏం కాదు. అంటే మిగతా ఆప్షన్స్ ఏవి ఇచ్చినా కూడా నేను నాకు వరి అంటే దాంట్లో నుంచి పెద్దగా అంటే అర్థం ఉన్నటువంటి అంశం ఏముండదు కాబట్టి చెప్పవచ్చు. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్? 12 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఆప్షన్ కరెక్టా, లేక 14 నుంచి 32 వరకు ఉన్న ఆప్షన్ కరెక్టా? 12 నుంచి 30 వరకు ఉన్నదే కరెక్ట్ అంతేనా? ఇదే కరెక్ట్, ఇది కాదు. ఎందుకని అంటే 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి అధికరణలన్నీ ఒకే భాగం. ఒక భాగం అనేది ఒక విషయాన్ని గురించి తెలియజేస్తుంది. ఆ విషయాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పేటటువంటి నియమాలు నిబంధనలే అధికరణలని చెప్తున్నాం. మనం అధికరణలకు భాగాలకు మధ్య గురించి చెప్పేటప్పుడు గుర్తుకు రావాలి. భాగం అనగా ఒక విషయాన్ని తెలియజేసేటటువంటి భాగం. మొదటి భాగం దేనికి సంబంధించింది? భాగం. రెండవ భాగం ఔరసత్వం. మూడవ భాగం, నాలుగవ భాగం, ఐదవ భాగం కేంద్ర భాగం. అంటే ప్రతి భాగం కూడా ఒక విషయాన్ని ఒక అంశాన్ని తెలుస్తుంది. ఆ అంశాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పేటప్పుడు అందులో ఇమిడి ఉన్న నియమాలు నిబంధనలే అధికరణలు. అంటే ఆ అధికరణలన్నీ కూడా దేంతో ముడిపడి ఉంటుంది? అంశంతో ముడిపడి ఉంటుంది, విషయంతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. మరి అన్ని కలిపి ఒకటే అధికరణలో చెప్పవచ్చు కదా. హక్కులు ఒకటి ఉన్నాయా? చాలా హక్కులు ఉన్నాయి, అనేక హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో కూడా అంతర్గతంగా మిడి ఉండేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని విశ్లేషణాత్మకంగా చెప్పేటప్పుడు రూపొందించబడిన ఈ నియమాలు నిబంధనలే అధికరణం. అలాంటప్పుడు మీకు 3వ భాగంలో పొందుపరిచిన అధికరణలన్నీ కూడా హక్కులకు సంబంధించిన అంశాలు, హక్కులకు సంబంధించిన అంశాలు. కాబట్టి ఏది కరెక్ట్ అవుతుంది? 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి అధికరణే కరెక్ట్ అవుతుంది. మిగతా అధికరణల్లో హక్కులు లేవు, కానీ
ఆ అధికరణలు మొత్తం కూడా హక్కులకు సంబంధించిన విషయాలే తెలుస్తాయి. అందులో హక్కులు లేవు, కానీ అవి ఉద్దేశించింది వేటి కోసం? హక్కులకు సంబంధించిన విషయాలే దాంట్లో. కాబట్టి మనం ఓవరాల్గా చూస్తే మొత్తం 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి అధికరణలే ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులో ప్రాథమిక హక్కుల్లో మనం రాసినటువంటి హక్కుల్లో లేనటువంటి అధికరణలు ఏమేమి ఉన్నవి? ఏ అధికరణం చూడండి, 12 లేదు, 13 లేదు, 31 లేదు, 33 లేదు, 34 లేదు, 35 లేదు. ఇది ఒక తీసే, ఎందుకంటే ఇది మొత్తం దేనికి సంబంధించింది? ఆస్తి హక్కుకు సంబంధించింది కాబట్టి దీన్ని భారత రాజ్యాంగం నుంచి తొలగించినాం కాబట్టి దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినాం. ఏ హక్కుని? ఆస్తి హక్కు. గతంలో ఇది ఏ అధికారంలో ఉండేది? 31 ఉండేది కాబట్టి అది లేదు. మిగిలిన అధికారంలో మొదటిది 12 రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలియజేస్తుంది. రాజ్యం యొక్క నిర్వచనాన్ని తెలుపుతుంది. రాజ్యం యొక్క నిర్వచనం అంటే రాజ్యం అనగా ఏమిటి అని తెలుపుతుంది. ఎన్నో అధికరణ? 12. ఇక్కడ మీకు రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఫస్ట్, రాజ్య నిర్వచనం ఎందుకు తెలుస్తుంది? ఒకటి అసలు రాజ్యం అంటే ఈ రాజ్యానికి ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇది ఇక్కడ మనం చర్చించబోయే అంశాలు. రాజ్య నిర్వచనం గురించి చెప్పేటప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఈ పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, ఇతర అధికారయుత సంస్థలని రాసినారు. ఇది భారత రాజ్య నిర్వచనాన్ని తెలిపేటటువంటి అంశం. ఇప్పుడు మన సమస్య ఏంటంటే అసలు భారత రాజ్య నిర్వచనానికి మనం చెప్పుకునేటటువంటి ప్రాథమిక హక్కులకు ఏమిటి సంబంధం? మీరు ఇక్కడ కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, కొంచెం రీజనింగ్ మీరు ఉపయోగిస్తే మనం చెప్పిన అంశాలు ఆన్సర్ వచ్చింది ఇంత ముందే. కొద్దిగా రీజనింగ్ ఉపయోగిస్తారు, పెద్ద కష్టమే కదా. ప్రాథమిక హక్కులు రాజ్యం చేత గుర్తింపు పొందినవి కాబట్టి ఓకే. ఇక మీరు చెప్పారు, ఇంత ముందు చెప్తున్నాను సరే, దాన్నే వేరే కోణం నుంచి ప్రశ్న. ఇప్పుడు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల సంరక్షణ ఎవరిది? న్యాయస్థానాలు. ఎవరా న్యాయస్థానాలు? సుప్రీంకోర్టు, హైకోర్టు. ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులో
ఈ ప్రాథమిక హక్కులకు సంరక్షణ కల్పించాలి. ఓకేనా? సంరక్షణ కల్పిస్తాయి. సంరక్షణ కల్పించాలంటే ఎలా కల్పిస్తుంది? చెప్తున్నా చెప్పండి, ఇబ్బంది ఏంటది? చట్టాలు చేస్తారు. న్యాయ వ్యవస్థ చట్టాలు చేయదు. న్యాయ వ్యవస్థ చట్టాలని వ్యాఖ్యానిస్తుంది. మీరు ఒక నిమిషం, చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటాయి. చట్టాలను అమలు పరచాల్సింది ప్రభుత్వం. పార్లమెంట్ చేసిన చట్టాలు ప్రభుత్వం యొక్క అమలు చేసేటప్పుడు చర్యలు చేపడుతుంది. కార్యనిర్వహణ చట్టాలు చర్యలు అంటే కార్యనిర్వహణ అనే చర్యలు చేపడుతుంది. ఈ రెండు కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్నది లేని న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుంది. ఇవి ఫండమెంటల్స్. సుప్రీంకోర్టు చట్టాలు ఎప్పుడు చేయదు. ఓకేనా? కానీ ఇక్కడ మీకు ఒకటి విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, న్యాయ వ్యవస్థ ప్రాథమిక హక్కులకు సంరక్షణ కల్పిస్తుంది. న్యాయ వ్యవస్థ ప్రాథమిక హక్కులకు సంరక్షణ ఎలా కల్పిస్తుంది? నేను అడిగిన ప్రశ్న. రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పిన అంశాల గురించి మర్చిపోతుందో, మన హక్కులకు సంరక్షణ కల్పించాలి అంటే మన హక్కులకు భంగం కలిగింది అనుకోండి. మన హక్కులకు ఈ రాజ్యాంగం మనందరికీ ప్రాథమిక హక్కులను పొందుపరిచింది, రాజ్యాంగం ద్వారా ప్రసాదించింది. రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడినటువంటి హక్కులకు మనకి భంగం కలిగింది అనుకోండి. భంగం కలిగినప్పుడు మనం ఏం కోరుకుంటాం? వీటికి రక్షణ కావాలి. ఈ రక్షణ కావాలనుకున్నప్పుడు ఎవరిని సంప్రదిస్తాం? ఉన్నత న్యాయం. ఎందుకంటే రక్షించే బాధ్యత ఎవరికి? ఉన్నత న్యాయం. ఉన్నత న్యాయస్థానాలు మన హక్కుల రక్షణ కోసం ఏం జారీ చేస్తాయి? రిట్లు జారీ చేస్తాయి. నేను చెప్పిన అంశం ఇందాక ముందు అదే. ఏం జారీ చేస్తాయి? రిట్లు జారీ చేస్తాయి. ఇప్పుడు అసలు సమస్య, ఈ రిట్లు ఎవరికి జారీ చేస్తాయి? రిట్లు రాజ్యంకి, భారత రాజ్య పరిధి కిందికి వచ్చే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, శాసనసభ కావచ్చు, ఇతర అధికారిక సంస్థలు కావచ్చు. ఇవన్నీ కూడా దేని పరిధి కిందికి వస్తాయి? భారత రాజ్య పరిధి కిందికి వస్తాయి. అంటే ఈ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు సంరక్షణ కల్పించేటప్పుడు న్యాయస్థానాలు భారత రాజ్య పరిధి కిందికి వచ్చేటటువంటి సంస్థలన్నింటినీ కూడా ఆదేశాలను జారీ చేసేటటువంటి అధికారం ఉంటుంది. అయితే భారత రాజ్య పరిధి కిందికి వచ్చేటటువంటి సంస్థలన్నింటికీ ఆదేశాలను జారీ చేస్తుంది. అంటే భారత రాజ్య పరిధి కిందికి వచ్చే సంస్థలు ఏంటివి, అసలు భారత రాజ్యం అంటే ఏమిటో నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక అంశం కూడా, సుప్రీంకోర్టు ఏదన్నా ఆదేశాన్ని జారీ చేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులందరూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూర్చొని తాము ఇచ్చిన తీర్పుని వాళ్ళు అమలు పడతారు. లేదా హైకోర్టు ఏదైనా తీర్పు చెప్తే హైకోర్టు న్యాయమూర్తులంతా వెళ్ళి ఆ జిల్లాలకు వెళ్ళి అక్కడ కూర్చొని తాము ఇచ్చిన తీర్పును అమలు పడతారు. పరిపాలనకు సంబంధించిన ఏ అంశాన్నైనా అమలు పరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పార్లమెంటు చేసిన చట్టాలను అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకోసమే దాన్ని కార్యనిర్వహణ శాఖ అంటాం. ప్రభుత్వాన్ని ఏ శాఖ అంటాం? పరిపాలన అనే కార్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత దానిపైన ఉంటుంది. అయితే కార్యనిర్వాహక శాఖ ఏ పరిపాలన చేస్తుంది, దేని బట్టి పరిపాలన చేస్తుంది అంటే, ఒకటేమో
పార్లమెంటు చేసిన శాసనాలనైనా అమలు పరచాల్సి ఉంటుంది, లేక న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలనైనా అమలు పరచాల్సి ఉంటుంది. ఎవరు? రాజ్యాంగం. అందుకోసం నేను అనేది మీకు న్యాయస్థానాలు ఆదేశాలను జారీ చేసేటప్పుడు రాజ్య అధికార పరిధి కిందికి వచ్చేటటువంటి సంస్థలనే ఆ సంస్థలకే ఆదేశాలు జారీ చేస్తుంది. రాజ్య అధికార పరిధి కిందికి వచ్చే సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తారు. ఎవరు? న్యాయస్థానం. మరి రాజ్యాధికార పరిధి కిందికి వచ్చే సంస్థలు అంటే ఏమిటి అంటే నీ భారత రాజ్యం అంటే ఏమిటి, దీని పరిధి కిందికి వచ్చే సంస్థలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటేనే వాటికి ఆదేశాలు జారీ చేస్తారు. నీకు నాకు ఆదేశాలు జారీ చేయరు. ఎందుకంటే నాకు ఆదేశాన్ని జారీ చేస్తే నేనేం చేస్తాను? నాకు అధికారం లేదు, నేను అమలుపరచలేదు. ఎవరు అమలుపరచగలుగుతారు? అధికారుల సంస్థ అయితే సార్. ఎందుకంటే వాళ్ళకి ఏమున్నది? అధికారం. ఎవరు కల్పించినారు? రాజ్యాంగాన్ని కల్పించి. అయితే నీకు కల్పించిన అంటే ప్రభుత్వానికి అధికారం కల్పించి నీకు కల్పించిన అధికారం ఎలా వినియోగించాలో న్యాయ వ్యవస్థ డైరెక్షన్ ఇస్తుంది. వేటిని కాపాడే క్రమంలో? ప్రాథమిక హక్కులను కాపాడే క్రమంలో. కాబట్టి నీకు భారత రాజ్యం అంటే ఏమిటో నిర్వచనం కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం చే ప్రసాదింపబడిన హక్కులు భారత పౌరులందరికీ వర్తిస్తాయి. భారత పౌరులకు వర్తించేటటువంటి హక్కులన్నింటినీ సంరక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉన్నది. ఏ పౌరుడైనా తన హక్కులకు రక్షణ కావాలని, తన హక్కులు అమలు పరచాలని న్యాయస్థానాలను సంప్రదించినప్పుడు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తవి. ఎవరికి ఆదేశాలు జారీ చేస్తాయి అంటే భారత రాజ్య పరిధి కిందికి వచ్చే సంస్థలకు. భారత రాజ్య పరిధి కిందికి వచ్చే సంస్థ ఏమయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు, శాసనసభ మరియు ఇతర అధికార సంస్థలన్నీ కలిస్తేనే ఏమవుతుంది? భారత రాజ్యం అవుతుంది. రైట్? న్యాయ వ్యవస్థ డైరెక్ట్ గా అమలు పడుతుందా, ప్రభుత్వం ద్వారా అమలు చేపిస్తుందా? మరి ప్రభుత్వం ద్వారా అమలు పరచాలంటే ప్రభుత్వానికి ఏం జారీ చేయాలి? రిట్ జారీ చేయాలి. ఆ రిట్ ఎవరికి జారీ చేస్తుంది? ప్రభుత్వం. ఏ ప్రభుత్వానికి? భారత రాజ్య పరిధి కిందకి వచ్చే ప్రభుత్వం. రైట్? అర్థమైంది? అర్థం కదా? అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, కానీ అర్థమైనట్టుగా ఊరికే ఇంక మళ్ళీ ఎందుకు చెప్తాడు సార్ అని చెప్పి మాత్రం దయచేసి ఇది కొంచెం అంటే ఇది గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే దీని తర్వాత వచ్చేటది ఈ అధికరణంలో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చినది. మనకి గ్రూప్ 2 అడగలేదు. దీని తర్వాత వచ్చిన క్వశ్చన్ అయితే అధికరణ ఏదైతే 13 అధికరణంలో లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకటి కాదు, ఒక 13 అధికరణ పైన 2 ప్రశ్నలు వచ్చినది. ప్రీ కాన్స్టిట్యూషనల్ లా, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లా మీద క్వశ్చన్స్ వచ్చింది. నేను అది వివరిస్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అంటే మనకు అర్థమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ అంటే ఉద్యంత్రిక గుర్తుపట్టచ్చు, పార్లమెంట్ అంటే అర్థమవుతుంది, రాష్ట్ర శాసనసభ అంటే అర్థమవుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇతర అధికారిక సంస్థలు అంటే ఏంటి? ఇతర అధికారిక సంస్థలంటే ఇప్పుడు రాజ్య నిర్వచనం చెప్పేటప్పుడు ఇతర అధికారిక సంస్థలు అంటే మనకు కూడా అర్థమవుతుంది. కానీ ఏవి ఇతర అధికారిక సంస్థలు, ఏవి రాజ్య పరిధి కిందికి వస్తాయి, ఏవి రావు అనేటటువంటి విషయంలో రాజ్యాంగంలో ఎలాంటి విశ్లేషణ లేదు అని సమస్య. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? రాజ్య నిర్వచనం ఎందుకు అవసరం మనకు? ప్రాథమిక హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత న్యాయస్థానం. న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులను సంరక్షించేటప్పుడు ఏం జారీ చేస్తాయి? ఎవరికి జారీ చేస్తాయి? రాజ్యానికి. రాజ్యాంగ రాజ్యాధికార పరిధి కిందకి వచ్చేటటువంటి అన్ని రకాలైన అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు, శాసనసభ, ఇతర అధికారిక సంస్థ. ఇక్కడ సమస్య ఏంటిది? ఇతర అధికారిక సంస్థలు. ఇతర అధికారిక సంస్థలు ఏవి వస్తవి, ఏవి రావు అనే